ఏలకు ఇరాన్ అమెరికా మధ్య ఓ డీల్ కుదిరింది. అయితే ఇక్కడ తన మధ్యవర్తిత్వంతోనే యుద్ధం ఆగిపోయిందనే పాకిస్తాన్ బిల్డప్ నిజమేనా? అంతర్జాతీయంగా తన ప్రతిష్ట పెరిగిపోతుందని పాకిస్తాన్ కాలర్ ఎగరేయవచ్చా? అస్సలు కాదు. ఎందుకంటే యుద్ధం ఆగినంత మాత్రాన పాక్ సంబరపోయేంత మేలు దానికి జరగదు. అది కాక అంతకు మించి దేశంలో అంతర్యుద్ధం చోటు చేసుకున్న ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ట్రంప్ తాత ఇచ్చిన లాస్ట్ పంచ్ అలాంటిది. మరి ఇంతకీ ఏంటా పంచ్? అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో పాక్. యుద్ధం ఆగడంలో పాక్ సాయం చేసిందా? యుద్ధ మంటల్లో చలి కాచుకుందా? ఎట్టకేలకు కుదిరిన యుద్ధ విరమణ ఒప్పందంలో పాకిస్తాన్ పాత్ర ఎంత? ఈ ప్రశ్నకి సమాధానం దొరకకుండా గల్ఫ్ వార్ సృష్టించిన సంక్షోభం పూర్తి కాదు. అసలు ఇరాన్ పార్లమెంట్ మెంబర్లు సహా చాలా మంది పాక్ మధ్యవర్తిత్వమే మాకొద్దు అన్నారు. అలానే అమెరికాలోని ట్రంప్ కి అత్యంత సన్నిహితులైన లిండ్సే గ్రహం లాంటి సెనేటర్లు కూడా పాకిస్తాన్ పాత్రపై సందేహాలు వ్యక్తం చేశారు. అసలు ఇజ్రాయెల్ ని శత్రువుగా చూసే పాక్ మీడియేషన్ ఎలా చేస్తుందని కూడా మండిపడ్డారు. అయినా సరే ఇప్పుడు ఫైనల్ డీల్ పై ఫైనల్ సిగ్నేచర్ ఏ డేట్ న జరగబోతోందో ప్రకటించింది పాకిస్తాన్ మాత్రమే. దగ్గర 4 నెలల యుద్ధం సృష్టించిన సంక్షోభం తర్వాత 3 దేశాల్లో ఎవరికెంత నష్టం కలిగింది, లాభం ఎవరికి అనే లెక్కలు తీయాలంటే ముందసలు ఇజ్రాయెల్ ఈ డీల్ మాకు సంబంధం లేదని తిప్పికొడుతోంది. పైగా అసలు ఇలాంటి ఒప్పందాలతోనే తమ భద్రత పణంగా పెట్టినందుకు ప్రతిసారి రక్తంతో వడ్డీ కట్టాల్సి వస్తుందంటూ ఆక్రోశిస్తోంది ఇజ్రాయెల్. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ తాను చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం చేసినట్లు, సంధి కుదిర్చినట్లు చెప్పకనే చెప్పుకుంటోంది. అలానే అరబ్ దేశాల్లో తన కీర్తి ప్రతిష్టల గురించి గొప్పలు పోవడానికి కూడా ఈ ఒప్పందం దోహదపడుతుంది. అయితే దివాలా తీసిన పాక్ ఆర్థిక పరిస్థితి ఈ గొప్పలతో మెరుగుపడదు. కానీ బోలెడన్ని విదేశీ నిధులను సాధించబోతోంది. అమెరికా పాక్లోని క్రిటికల్ మినరల్స్ మైనింగ్ విభాగంలో $500 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతోంది. అలానే ఇరాన్, అమెరికా సహా ఇతర దేశాల నుంచి పాక్కి అవసరమైన ముడి చమురు, ఎరువులు సరఫరాకి గ్యారెంటీ లభించనుంది. అంతేకాదు ఇరాన్ పాక్ గ్యాస్ లైన్ కూడా ఏర్పాటు కాబోతోంది. ఇవన్నీ కూడా పాక్ ఆర్థిక స్థితిని కాస్తో కూస్తో మెరుగుపరిచేవి. అయితే లాస్ట్ లో ట్రంప్ ఇచ్చిన పంచ్ మాత్రం పాక్ పాలకులు మర్చిపోలేరు. ఇజ్రాయెల్ ని దేశంగా గుర్తిస్తూ అబ్రహం అకార్డ్స్ లో జాయిన్ కావాలంటూ ట్రంప్ కోరారు. దీనిపైనే పాకిస్తాన్ నానా తంటాలు పడుతోంది. ఏదోలా కాలం గడిపేస్తే ట్రంప్ పదవీకాలం పూర్తవుతుందనే ఆశ కూడా లేదు. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు అమెరికా తరపున పెడతాను అన్న పెట్టుబడి వాయిదా వేస్తే పాక్ బుక్కైపోతుంది. ఇప్పటికే పాక్లో అంతర్యుద్ధం పీఓకేలో, బెలూచిస్తాన్లో తారాస్థాయికి చేరుకుంది. దేశంలోనే ఇన్ని సమస్యలు పెట్టుకున్న పాక్ పోయి అబ్రహం అకార్డ్స్ లో చేరి వాటిని పెంచుకునే పరిస్థితి తెచ్చుకుంటుందా? ఇదే $1 మిలియన్ క్వశ్చన్.